రైతుసోదరులకు నమస్కారం అండి. ఇప్పుడు మన రాజపేట మండలం నర్సాపురం గ్రామంలో ఉన్నాము. రైతు వచ్చేసి మనసాయలం మందు వాడాడు. మనసాయలం మందు వాడడం వల్ల ఏమేమి బెనిఫిట్ ఉన్నాయి, ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి రైతు మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? మాది రాజపేట మండలం, ఓకే, గ్రామం నర్సాపురం. ఓకే. ఎమ్మ బీరప్ప. మీ పేరు? బీరప్ప, ఎమ్మ బీరప్ప. ఓకే సార్. ఈ మనసా మందు తెచ్చి ఆడినాము. ఓకే, విషయం మంచి ఎప్పటికంటే ఈసారి మంచిగా ఉంది. ఓకే, అందుకే మీరు కూడా వచ్చి చూస్తే కూడా బాగుంటుంది అని చెప్పాము. అంతా పొలం అంతా ఎప్పుడు ఈ 4-5 సార్లు నుంచి ఎప్పుడు కూడా రాలేదు ఇంత మందం. ఓకే, ఈసారి మందు వేసినాం, మంచిగా వచ్చింది. ఇంతకుముందు ఏం వాడేది మీరు? ఈ రోజు గులకలేసేది అది చేసినా ఈసారి ఈ మందు కలిపి వేసినాం, యూరియా కలిపినాం. మస్తు పని చేసింది, మంచిగా ఉంది. ఎవరు ఇతర రైతులు వాడుకోవచ్చు? ఎవరైనా చాలా మందికి ఇప్పించిన నర్సాపురంలో ఒక 10 మందికి ఇప్పించింది. ఓకే, దీన్ని వాడడం వల్ల ఉపయోగం బాగుంది. వర్షం మంచిగా ఉంది, పచ్చగా ఉంది, బాగుంది. దాంట్లో ఏం గమనించారన్నా ఇప్పుడు పొలం వల్ల ఏం లేదు, అప్పుడు అంతా ఉట్టిగానే ఉండే, వరి చచ్చిపోయినట్టు అవుతుండే. అవుతుండే. ఇది తెచ్చి చల్లినాక 3 రోజులు నీళ్ళు పెట్టలే. ఓకే, ఇక మంచిగా ఒక్క దగ్గర జర కవర్కి వచ్చింది, మంచిగా వచ్చింది. ఇప్పుడు ఆయన వాడని చీర ఎలా ఉంది సార్? చూపి, వీడియో చెప్పు సార్, చూపి. వాడని చీర ఎలా ఉంది చూడు. వాడని చీర మొత్తం ఇట్లా ఎండిపోయి మొత్తం ఇది మళ్ళీ నిన్ననే పొటాషియం అడిచినా ఇంకా 4 రోజులు ఇంకా పచ్చగా అయిపోతుంది. ఓకే, ఇంకా బాగుంది. ఇప్పుడు నువ్వు శాతం కూడా వచ్చింది కన్నా, పొలం నువ్వు శాతం కూడా వచ్చింది. మొత్తం కోసుకపోతుంది, చల్లుతుంటే నేను చెప్తున్నా. కోసుకపోతుంది కదా. ఈ కోసుకోవడం వల్ల ఏమైతే పురుగు అని ఉంటుంది కదా, పురుగు పైకి ఎక్కకుండా పురుగు పుచ్చుకోవడం వల్ల పురుగు రాదు ఎక్కువ. కోసుకపోతే మొత్తం ఇట్లా పాయింట్ వేసి చల్లినా కోసుకపోతే పెట్టి బాగా ఇంటికి పోయి ఉడికి నీళ్ళు పెట్టి ఇంత ఉప్పేసి తానం చేసా కూడా తగ్గి, తానం చేసా కూడా తగ్గలే. మళ్ళీ 2 పెగ్గులు మందు కొట్టా కూడా తగ్గిన.